హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. ఈరోజు టెంపుల్ స్టైల్ పులిహోర అంటూ చూద్దామండి. అది కూడా చింతపండు పులిహోర. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఒక వెజిల్ అంటూ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, అలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ పప్పులన్నీ శనగపప్పు, పెసరపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర. ఓకే అండి, మీరు కొద్దిగా మెంతులు వేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే మెంతులు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, అలా మనం అన్నీ వేసేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా రోస్ట్ చేద్దామండి. అంటే ఫ్రై చేద్దాం. పల్లీలు అనేది మంచి ఫ్రై కావాలండి. పల్లీలు ఫ్రై అయితేనే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. పులిహోర మనము తింటుంటే పల్లీలు ఎట్లా తగులుతుంటే చాలా బాగుంటుందండి. పల్లీలు కూడా పైన దాని పొర ఉంటుంది కదండి, కొద్దిగా క్రాక్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు అది మంచిగా వేగినట్టు అది ఇండికేషన్ అండి. పల్లీలు మంచిగా కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటామండి. సిమ్లో పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అలా మనం మంచిగా వేగిన తర్వాత చూస్తున్నారు కదండి, సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. అలా పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు. ఓకే అండి, ఇంగువ. టెంపుల్ స్టైల్ పులిహోర అన్నాను కదండి, ఇంగువ వేస్తేనే చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకోవాలి. ఓకే అండి, అలా మంచి కలర్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము ఇందులో కరివేపాకు చూసారు కదండి, ఇలా కలర్ అంటూ చేంజ్ కావాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందాక చూపించాను కదా, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, ఈ 3 వేసేసుకుందాం. చూసారు కదండి, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ఇలా మనం అన్నీ వేసేసుకొని మంచిగా ఫైన్గా ఒకసారి కలిపేసుకుందామండి. ఓకే అండి, మనం టెంపుల్ స్టైల్ పులిహోర అన్నాం కదండి. రైస్ కూడా 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ వేసుకోవాలి. ఓకే అండి, ఇది ఇంగువ కొద్దిగా వేసుకుందాం. అప్పుడే కొంచెం టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ అంటూ వస్తుంది. మెంతులు వేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అండి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మళ్ళీ మెంతులు వస్తే చేదంటారు, తినరు, అందుకు మొత్తం వేస్ట్ అయిపోతుంది కదండి. అందుకోసం నేను మెంతులు అంటూ వేయలేదు. మీరు మెంతులు ఇంట్రెస్ట్ ఉన్నవారు వేసేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు అండి, మంచిగా చింతపండు అంటూ కొద్దిగా హాట్ వాటర్లో వేసి నానుకున్న తర్వాత ఈ గుజ్జు రసం అంతా వచ్చేస్తుంది. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, థిక్గానే ఉండాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ మనం వాటర్ వేసేసుకుంటే థిక్ కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం వాటర్ అంటూ యాడ్ చేసుకోవద్దండి. మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో చింతపండు మనం వేడి చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పసుపు కూడా వేసేసుకోవాలండి. మనం ఫస్టే పసుపు వేసామనుకోండి ఆయిల్లో, పసుపు అనేది మాడిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుందండి. జాగ్రత్తగా చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అవుతుంది కదండి. ఎంతమంది అటెండ్ అయ్యారో నా కామెంట్ తప్పగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. నేను కూడా ఇందాక టీవీలో చూశాను, మార్నింగ్ నుంచి చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. మీరు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునేవారు నా కామెంట్ రూపంలో తప్పగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇలా మంచిగా పులిహోర అంటూ చేసేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. సేమ్ టెంపుల్ టైప్ పులిహోర ఈరోజు నేను పూజ చేసుకున్నాను కాబట్టి ఇలా పులిహోర అంటూ అమ్మవారికి ఎక్కించాను, నైవేద్యంగా పెట్టాను. చూసారు కదండి, కొద్దిగా మనం చల్లారిన తర్వాత మనం ఇందులో అన్నం అంటూ వేసేసుకోవాలి. ఓకే అండి, మీరు అన్నం వండేటప్పుడే అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్, ఈ 3 వేసుకున్నారు అనుకోండి ఇలా ఉంటుంది. మనకు పసుపు అంత వైట్ రైస్ లాగా ఉంటుంది కదా, అలా కాకుండా ఇట్లా ఎల్లో రైస్ లాగానే ఉంటుంది. మనం ఇప్పుడు చేసుకున్న పులిహోర పోపు అనేది మంచిగా రైస్ కూడా పట్టేస్తుందండి. ఈ చింతపండు పులిహోర ఎలా అంటే కొద్దిగా మనం కలిపేసేసి ఒక 5-10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేస్తే చింతపండు అనేది రైస్కి అంటూ లాగేస్తుంది. ఆ మెతుకు కూడా మంచి పుల్లగా బాగుంటుందండి. అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అలా నీట్గా చేసి కలిపేసుకున్న తర్వాత అమ్మవారికి అంటూ నైవేద్యంగా పెట్టేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా నేను చేశానండి. ఈరోజు మార్నింగ్ అంటూ అమ్మవారికి పులిహోర అంటూ పెట్టాను కాబట్టి మీకు ఈ రెసిపీ అనేది చూపించిన వారు, తెలిసిన వారు కాకపోయినా తెలియని వారు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి టేస్ట్గా వస్తుంది. సిమ్గా పెట్టుకొని ఫ్లేమ్ సిమ్గా పెట్టుకునే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే కొద్దిగా అన్నీ మాడిపోతే, అలా కాకుండా పక్కకి ఉండి చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయండి, స్మార్ట్ షెఫ్ తెలుగు లావణ్య. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పక కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇలా అమ్మవారికి అంటూ నైవేద్యం పెట్టేస్తున్నాను. ఓకే అండి, ఈ పులిహోర చాలా టేస్టీగా
సూపర్గా వచ్చిందండి. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ అంటూ నా ఛానల్లో ఉన్నాయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే బెల్లం పూరీలు, ఇవి కూడా మీకు తప్పక చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.